మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ రైల్వే ఫౌండేషన్ స్థాపించింది. అయితే దీంట్లో రంజిత్ సింగ్ రాథోడ్ అని మన ఈ సంస్థకు అధిపతి రంజిత్ సింగ్ రాథోడ్. అతను ఏంటంటే ఆర్మీ కమాండర్ అయితే అతనికి కార్గిల్ యుద్ధంలో 5 బుల్లెట్లు కలిగి కోమాలోకి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత బతికి వచ్చి 2013లో వచ్చిన తర్వాత మోడీ గారు ఏం చెప్పారంటే ఎన్ని రోజులు దేశానికి సేవ చేసినా ఇప్పుడు పేద ప్రజలకు సేవ చేయమని చెప్పారు. చెప్తే అప్పుడు 2024 నుంచి ఇది ప్రారంభమైంది. దీని కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా 3 పద్ధతులు ఉన్నాయి, అంటే 3 యోజనలు. ఒకటేమో రోజ్గార్ యోజన, రెండోదేమో అన్నపూర్ణ యోజన, మూడేమో సేవా యోజన. రోజ్గార్ యోజన ఏంటంటే 350 రూపాయలు జైలు కావాలి. జైలు అయి ఒక ఇంటర్వ్యూ చేయించాం. 350 ఇంటర్వ్యూ చేయిస్తే మనకు వచ్చే నెల 350 మనకు వస్తాయి. అట్లనే వాళ్ళకి 350 చేపిస్తారు. వాళ్ళకు ఇంకో నెల వాళ్ళకి వస్తాయి. ఎవరి డబ్బు వాళ్ళకి వస్తాయి, కంపెనీ ఉంచుకోవచ్చు. తర్వాత అన్నపూర్ణ యోజన ఏంటంటే 500 కట్టాలా, ఇంకా ఎక్కడైతే ఇద్దరు చేయించామో దాంట్లో కూడా ఇద్దరు చేయించిన తర్వాత అన్నపూర్ణ యోజన మనకు 500 కట్టినందుకు సంవత్సరం వరకు 500 చొప్పున 12 నెలల గ్రాసరీ ఇస్తారు. అంటే 500 వరకు పప్పు, బియ్యం, నూనె, చక్కెర ఇంకా అన్ని నెలలకి 500 రూపాయల వరకు ఇస్తారు. ఇంకా మనం కట్టిన 500 మనకి ఇచ్చేది 6,000 రూపాయల సరుకు ఇస్తున్నాం. అంటే 12 నెలలు ఇస్తున్నారు కాబట్టి 6,000 రూపాయల సరుకు ఇస్తారు వినియోగం. సంస్థకి ధన్యవాదాలు. రంజిత్ సింగ్ రాథోడ్ సార్ ఇలాగ అందరి పేదలకు సహాయం చేయాలని కోరుతున్నాను. రాథోడ్ గారికి ధన్యవాదాలు. చెప్పమాను. చెప్పండి. ధన్యవాదాలు. సరుకులు ఇవ్వాలని చెప్పండి. సరుకులు ఇవ్వాలని కోరుకుంటున్నాను.